ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉండిద్దో షేర్ చేస్తాను. నిన్న ఆర్గానిక్ మ్యాంగో షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా. మ్యాంగోస్ ఇంకా రైప్ అవ్వలేదు. పూర్తిగా రైప్ అయిన దాకా మనం ఎక్కడ ఉంటాం. అందుకే సెమీ రైప్ అండ్ మ్యాంగోని కట్ చేస్తున్నాను. మ్యాంగోని సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. చూడడానికి స్క్రీన్ మీద మనకి వైట్గా కనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చూస్తే ఎల్లోయిష్గా ఉంది. టేస్ట్ అయితే అమేజింగ్. లాస్ట్ టైం తెప్పించాను ఒకసారి, అవి బాగున్నాయి అని మళ్ళీ ఈసారి తెప్పించాను. ఇంకా మనకి సీజన్ కూడా అయిపోతుంది కదా, ఇంకా ఇవే ఫైనల్ ఈ ఇయర్కి. ఈ మ్యాంగోస్ని చెట్టు నుంచి కోసి 4 to 5 days అవుతుంది. అమ్మ వాళ్ళకి పంపించడం కుదరక ఒకసారి బస్ మిస్ అవ్వటం వలన 4 రోజులు అక్కడే ఉన్నాయి. ఫైనల్లీ నాకు ప్యాకేజ్ మార్నింగ్ అయితే రిసీవ్ అయ్యింది. వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కదా, ఇంకా మ్యాంగోస్ చెట్టునున్నా కానీ పురుగులు వస్తూ ఉంటాయి. సో అందుకని రైతులు ముందుగానే కోసేసి సేల్ చేస్తూ ఉంటారు. నా మార్నింగ్ టైం స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్గా ఉండిద్ది. మన స్కిన్ కేర్ రొటీన్ని ఎంత సింప్లిఫైజ్ చేస్తే మన స్కిన్ అంత హెల్తీగా బ్రైటన్గా ఉండిద్ది. అలానే మెయింటెనెన్స్ కూడా ఈజీ. జస్ట్ నేను మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేస్తాను అంతే. మాయిశ్చరైజర్ వచ్చి ఎమోలిన్ యూజ్ చేస్తాను. ఇది లైట్ వెయిట్ ఫార్ములా, స్కిన్లో ఈజీగా బ్లెండ్ అయ్యిద్ది. అలానే రెటినాల్ యూజ్ చేసే వాళ్ళకి థిక్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. ఇంకా సన్ స్క్రీన్ వచ్చి లాస్ట్ టైం డెర్మా వాళ్ళది హైడ్రాలిక్ యాసిడ్ యూజ్ చేశాను. ఇప్పుడు డాక్టర్ షీట్స్ యూజ్ చేస్తున్నాను. మార్కెట్లో హనీ 90% ఫేకే ఉండిద్ది. మనం న్యాచురల్ ప్రోడక్ట్ కోసం ఎప్పుడు సెర్చ్ చేస్తూనే ఉంటాం. సో నేను ఫైండ్ చేసిన ఒక బెస్ట్ హనీని అయితే మీతో షేర్ చేస్తాను. ఇది జండు హనీ. ఇదేమి కొలాబరేషన్ కాదు. అసలు హనీని ఎలా టెస్ట్ చేయాలంటే AMR అనే మెథడ్ ఉండిద్ది. దీనిలో పాస్ అయితే హనీ ప్యూరిటీ బాగున్నట్టు. ఇలా మంచి ప్రొడక్ట్స్ ఇచ్చే కంపెనీస్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక మంచి మార్నింగ్ టైం డ్రింక్ని షేర్ చేస్తాను. ఇది వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి, బెల్లీ ఫ్యాట్ని కట్ డౌన్ చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. దానికోసం నేను ఒక 1/2 kilo అల్లం, 1/4 kilo పసుపు తీసుకున్నాను. ఇవి రెండింటిని బాగా కడిగి 2 రోజులు డ్రై చేశాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేడి వాటర్ కొంచెం పోసి గ్రైండ్ చేయాలి. వాటర్ పొయ్యకపోతే మిక్సీ తిరగదు, అందుకని వాటర్ కంపల్సరీ పొయ్యాలి. తర్వాత ఫైబర్ని, వాటర్ని సపరేట్గా స్ట్రెయిన్ చేసుకోవాలి. సేమ్ మనం అల్లాన్ని ఎలా గ్రైండ్ చేసామో అదేవిధంగా పసుపును కూడా గ్రైండ్ చేసుకోవాలి. కాకపోతే దీనిలో కొంచెం ఎక్స్ట్రాగా మిరియాలు యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైనా పసుపుకి మిరియాలని కలిపినప్పుడు దానిలో కుర్కుమిన్ కంటెంట్ యాక్టివ్ అవుతుంది.
దీనిలోనే కాదు, మనం రెగ్యులర్గా కర్రీస్లో యూజ్ చేసుకునే పసుపులో కూడా మిరియాల పౌడర్ కలిపి పెట్టుకుంటే 4 టైమ్స్ ఎక్కువగా బెనిఫిట్స్ని తీసుకోవచ్చు. ఈ ఫైబర్ కంటెంట్ని కూడా నేను వేస్ట్ చేయలేదు, డ్రై చేశాను. తర్వాత మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పసుపు వాటర్ని, అల్లం వాటర్ని రెండింటిని కలిపాను. ఇప్పుడు ఈ వాటర్ని ఇలా డైరెక్ట్గా యూజ్ చేసుకోవటం కష్టం కాబట్టి విడిగా ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైద్ది, ఫ్రీజ్ చేయాల్సిందే. అందుకని నేను ఐస్ క్యూబ్స్ చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దానిలో 2 క్యూబ్స్ వేసి యాపిల్ సైడర్ వెనిగర్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం లెమన్ హనీ తీసుకున్నట్లయితే మన బాడీలో మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యిద్ది, వెయిట్ లాస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్కి వర్క్ అయ్యిద్ది, ఇంకా బాడీలో ఉన్న టాక్సిన్స్ని కూడా రిమూవ్ చేసిద్ది. సో డెఫినెట్లీ ఈ రెమెడీ అయితే వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నేను చపాతీ విత్ పొటాటో కర్రీ చేస్తున్నాను. పొటాటోస్ చాలా తక్కువ వాడతాను ఎందుకంటే ఇవి కార్బోహైడ్రేట్స్. ఇంకా చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం మేగడ యాడ్ చేసి కలుపుతాను. తర్వాత చపాతీ కాల్చే టైంలో ఆయిల్ కానీ గీ కానీ ఏమి యాడ్ చేసే పని ఉండదు. ఇలా వేయటం వలన యాపిల్ సైడర్ వెనిగర్ని 2 డేస్ బ్యాక్ ఆర్డర్ ప్లేస్ చేశాను, ఈరోజు రిసీవ్ అయ్యింది. యాపిల్ సైడర్ వెనిగర్ రెగ్యులర్గా యూజ్ చేయకూడదు, మోస్ట్లీ ఇది వెయిట్ లాస్కి, మెటబాలిజంని ఇంక్రీజ్ చేయడానికి వాడతారు. 1 మంత్ యూజ్ చేసి తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి అలా వాడుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ని అందరూ యూజ్ చేయకూడదు, గ్యాస్ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే అసలే వాడకూడదు. అసలు ఈ యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దీని నుంచి ఏ బెనిఫిట్స్ వస్తాయి అనేది ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.